మాటలు? ఆడదాన్ని నోరు మూయించడానికి మాకు తెలిసిన ఒకే ఒక్క మార్గం ముద్దే. అయినా నువ్వు పట్టు చెయ్యే పట్టు కాలు పట్టు అని సపరేట్ గా చెప్పనవసరం లే. నీ బాడీలో ఏది పట్టుకున్నా ఒకలాగే ఉంటది. సుబాబుల కర్రకు చుడీదార్ వేసినట్టు దీని వాటర్. నేను డైటింగ్ చేసేది నీకోసమే కదమ్మా. డైటింగ్ అంటే మరి ఇలా ఉంటారంటే నువ్వు అమీర్పేట వెళ్ళడానికి బస్సు కారు అవసరం లేదు. ఫ్యాన్ 5లో పెడితే చాలా అమీర్పేటలో ఉంటావు. ఈ మాటలకేం గానీ నన్ను అజ్ఞాతవాసం సినిమా తీసుకెళ్తావా? అజ్ఞాతవాసి సినిమాకి నేను రానివ్వరు. ఎందుకు? అజ్ఞాతవాసి సినిమాకి గ్రహాంతరవాసిని రానివ్వరే. ఏంటి ఇది? లవర్ ఎలా ఉండాలి? మెడ ఏంటి ఇంత బోసిగా పెట్టుకో. అదా ఏ రోజుకైనా నువ్వు చైన్ కొనిస్తా కానీ మెడ ఖాళీగా పెట్టాను. అయినా మనం ఇక్కడ కాసేపు కూడా ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకంటే వెబ్సైట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటారు. వెబ్సైట్ అంటే ఎందుకని అంత భయపడతారు? ఓ ఏమో నీకేం చెప్పి వాళ్ళు పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తారే. మొన్న మా ఫ్రెండ్ సుబ్బారావు గారు గోడ తగిలి జస్ట్ కన్ను మూసుకుపోయింది. సుబ్బారావు కన్ను మూత అని రాశారు. నువ్వు ఫోటో దిగుతావు, ఫేస్బుక్ లో పెడతావు, మేము బాగుంటావు, మధ్యలో పిచ్చోళ్ళు అయ్యేది పేరెంట్సే అంటావు. ఆ తర్వాత నాకు పిచ్చిలేస్తుంది. ఈ మాటలకేం గానీ మనం చెట్టు చాటుకి వెళ్దామా? ప్రభుత్వం చెట్లను ప్రేమించమందే, చెట్ల వెనక్కి వెళ్ళి ప్రేమించుకోమల్లా. ఈ విషయం యూత్ కి అర్థం కాక చెట్టు కనపడితే సుధీర్ లాగా, దట్టమైన పొదలు కనపడితే దొరబాబు లాగా బిహేవ్ చేసేస్తున్నారు. ఇవన్నీ కాదు రా రాంబాబు. ఏంటో సరే ఎప్పుడు ఆ చేతిలో రాళ్ళెందుకు ఎగరేస్తూ ఉంటావు? కింద పడే. ఈ రాళ్ళకి మా మగాళ్ళకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏంటో? ప్రేమించేటప్పుడు చెరువులో రాళ్ళేసుకుంటూ మాట్లాడతాం, పెళ్ళయ్యాక బియ్యంలో రాళ్ళేరుకుంటూ మాట్లాడతాం. అన్నట్టు నీకు వంట వచ్చా? అమ్మో నేను నేర్చుకోలేదే. ఎందుకు? మగాడి వంటకు అలవాటు పడ్డ ఆడదే మ్యాన్షన్ హౌస్ కి అలవాటు పడ్డ సన్నీ కంటే డేంజర్. అమ్మో పద. ఎందుకు పిలిచావు? మన ఇద్దరి పేర్లు చెట్టు మీద చెక్కడానికి. ఫస్ట్ టైం శాంతి. ఏంటండి? ఒక చెక్కడం చూస్తున్నా. అబ్బా ఇదంతా మన ప్రేమ గుర్తని చెప్తున్నా. అసలు మన ప్రేమ అంటే ఒక సలీం అనార్కలి లాగా, దేవదాస్ పార్వతి లాగా, చంద్ర వినోద్ లాగా, ఆర్పి హరిత లాగా, పత్రవి సాయి లాగా. ఇప్పుడు అవసరం అవన్నీ? పంచభూతాల సాక్షిగా మన ఇద్దరు ప్రేమించుకున్నాం. ఎవ్వరు ఏం చేసినా కూడా మన ప్రేమని విడతీయలేరు. మన ప్రేమని ఎవరు విడతీయలేరు. నా లవ్ ఫెయిల్ అయిపోయింది. నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. రే నుట్టారా? నీలాగా లవ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకునే వాళ్ళందరికీ ఒకటి చెప్పాలరా. మీ ఊర్లో ఎత్తైన టవర్ ఉందా? ఉంది. ఒక్కసారి అది ఎక్కి ఊరు మొత్తం చూడరా. దేనికి? దూరంలో ఇంకొక అమ్మాయి దొరకదంటారు, దానికి చచ్చిపోవడం ఎందుకు? ఒప్పుకుంటూ వస్తారు. మనం మళ్ళీ ఈ ప్రేమను రేపంతా కంటిన్యూ చేద్దాం. రాంబాబు ఒకవేళ నేను ఈ రాత్రి గుర్తొస్తే ఏం చేస్తావు? ఏముంది, హనుమాన్ చాలీసా చదువుకుని పడుకుంటా. హలో శాంతి, మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. ఈ రోజు నిశ్చితార్థం, రేపు పెళ్లి అంట. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్లి కానీ జరిగితే నేను చచ్చిపోతాయి. పెళ్లి ఆపు. దొరక్క ఒకటి దొరికితే వాడెవరితోనే పెళ్లి చేయటం ఏంటండి? ఈ టైంలో మనకి హెల్ప్ చేయాలంటే మన ఫ్రెండ్స్ రావాలి. రే ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారా? ఏమైంది? నా లవర్ను వాడెవరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంటరా? అయినా నీ ప్రేమకి నవగ్రహాలు అనుకూలించట్లేదురా. ఈడట పెద్దానికి భయపడతాడు. డైరెక్ట్ గా వెళ్ళాలి, అందరి ముందు అమ్మాయిని లేపు రావాలి. ఏం తెలివిరానేది? నా తెలివా? ప్రపంచంలోనే తెలివైన అందరినీ ఎంపిక చేయడానికి నన్ను జడ్జిగా పిలిచారు తెలుసా? నువ్వేంటి హైట్లు చెక్ చేస్తావేంటి? ఒరే అవును, ఈ మధ్యకాలంలో నువ్వు గెటప్ సీను, చమ్మక్ చంద్ర, గాలిపడాల సుధాకర్ కొద్దిగా హైట్ తగ్గినట్టున్నారేట్రా. అంతకు ముందు మంచి హైటే ఉండేవాళ్ళం. అమెరికా వీసా కోసం పాస్పోర్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి కొంచెం హైట్. మీ బాధలు చెప్పుకుంటారంటారా? నా బాధలు చెప్పమంటే నువ్వేం ఫీల్ అవ్వకరా. నీకు ఆ అమ్మాయికి మధ్య మేమిద్దరం మీడియేటర్స్ గా ఉంటాం. అరే మీడియేటర్లు అంటే ఏంట్రా? ఇద్దరి మధ్య పుల్ల పెట్టి ఆ పత్తి వ్యాపారాన్ని పల్లికిలించుకుంటూ నవ్వుతూ చూస్తారే వాళ్ళని మీడియేటర్ అంటారా? మీ ఇద్దరు నన్ను బాగా చూసుకుంటారు కదరా. నిన్ను నీ లవర్ని కలిపే బాధ్యత నాది. ఒరే మీ లవర్ బాగుంటారా? పక్కనోళ్ళు లవర్ను కోరుకుంటే దాని ఫలితం మీ పళ్ళు జిమ్మని లాగటం జరుగుద్ది. పదా అది ఎక్కడుందో, ఆ పెళ్లి ఎక్కడ జరుగుతుందో. మొత్తాన్ని పెళ్లింటికి వచ్చేసా. పెళ్లింటి అంటే ఫిగర్ లో కలరింగ్. నీలాగే తేటా సుబ్బారావు అని ఒకడు ఉన్నాడు రా. ఏం చేస్తుంటాడు? వాడికి కూడా బాగా తేట ఎక్కువ. నీకు వదలాలి, వాడికి వదిలించాలి, అంతే తేడా. రాంబాబు ఏమైంది? వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. నువ్వు ఎలాగని పెళ్లి ఆపాలి? ఏం చూసుకుంటామే? ఏంటి చూసుకునేది? వాడు పోలీస్ అంట, జాగ్రత్తగా ఉండు. పోలీస్ ఆఫీసరా? డీసీపీ రాజు సుందరం. సుందరం మాస్టర్ లాగా ఉన్నాడు ఈడు. రాజు సుందరం ఏంటని డిపార్ట్మెంట్ లో నా పవర్ చూసి అందరూ ఏమని అడుగుతారో తెలుసా? మీరు ఎప్పుడు రిటైర్ అవుతారని అడుగుంటారు. ఒక్కసారి కంటే
నా మాట నేనే విన్నాను. వదిలేయండి, వాళ్ళు మా ఫ్రెండ్స్. ఎందుకు మొత్తం కాల్ చేసి బాడీ ఫిలిం కెమెరాలో పెట్టాక చెప్పపోయావా? వాడు గన్ను పెట్టాక ఇక్కడ పక్కన ఉన్న గుండె ప్యాంట్ లోకి జారింది. ఏంటి సార్ మీకు దండం పెడతా ఫ్రెండ్స్. సారీ, ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఏంటండి? ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. టాబ్లెట్ వేసుకున్నారా? దేనికి? తగ్గిపోద్ది అందుకు. నా ఫ్రెండ్స్ కూడా పిలుస్తాను. ఏ స్వప్న బాబు రండి, కమ్మన్. ఇది ఎంగేజ్మెంట్ టైం అవుతుంది, ఇంకా ఎవరు రారేటి? మీ ఫ్రెండ్స్ ఏమంటే పిలవలేదా? పిలిచారండి, వస్తున్నారు. సరైన పాడతా వచ్చారే, అది బ్లాక్, నువ్వు బర్రా, కరెక్ట్ గా సరిపోయింది. ఓకే జోక్ లాగపండి. ఇంతకీ మీరు ఏం చేస్తా ఉంటారు? మా వాడు మంచి కవితలు రాస్తుంటాడండి. ఏది ఒక కవిత చెప్పు. సముద్రానికి అదుపు లేదు, గాలికి గమ్యం లేదు, కాలానికి కరెంటు లేదు. రాసి నాకు పని లేదు, చదివి నీకు బుద్ధి లేదు, ఇంటానికి వాడికి ఏమీ లేదు. సరే కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలువే, ఎందుకంటే నెల తిరిగే లోపే నీకు చేతిలో పిల్లాన్ని పెట్టేటట్లున్నాడు. ఈయన చేసుకుని పిల్లల కోసం ఎదురు చూడటం ఎయిర్పోర్ట్ లో నుంచి షిప్ కోసం ఎదురు చూసినట్టే ఉంటుంది. ఎంగేజ్మెంట్ ఎంత తొందరగా అయిపోవాలో, రేపొద్దున పెళ్లి అయిన తర్వాత శోభనం కూడా అంత తొందరగానే అయిపోవాలి. ఎందుకు అంటే ఈ లోపే పోతాడని వాడు భయం. రేపు ఉదయం పెళ్లి పెట్టుకోవాలి, పడుకోండి, గ్లామర్ దెబ్బతింటది. రే అమ్మాయిలు ఎవరు కనిపించట్లేదురా? దొరబాబు కూడా కనిపించట్లేదురా? ఏడేదో పెట్టాడ్రా. నేను ఒక షార్ట్ ఫిలిం తీసినందుకే చాలా గొప్ప ఉన్నాయాను. ఇలా పెట్టి రోజుకు ఒక షార్ట్ ఫిలిం తీస్తాను. డీసీపీ కూడా కనిపించట్లేదురా? రే ఒంటి మీద బంగారం కూడా కనిపించట్లేదురా? ఈడు కూడా ఏదో పెట్టాడు. సారీ అండి. డీసీపీ అంటే డి అంటే దోచుకోవటం, సి అంటే సీసీ కెమెరాలకు చెక్కకుండా, పి అంటే పారిపోవటం. రాజులైనా భక్తులైనా సీతాపసమాయన చిపో చిపో ఆగునా ఎప్పుడైనా యాడవున్నా సీకటైతే నాయన చిపో చిపో ఆగునా. అయ్యగారు ఏ టైం తెగదవుతున్నారా? కొత్త వాచ్ కొన్నారా? బాగా తిరుగుతుందా? తిరుగుతుంది. నాకు వాచ్లు బాగు చేసేవాడికి మధ్య బాగా తిరుగుతుంది. కూర్చో, కలుపు, మందు వేయ్. చాలా రిచ్ గట్టేసావయ్యా. కాస్ట్యూమర్ మారారు. కనిపించాలి. మందు వాటర్ కలిపేటప్పుడు ప్రతి ఒక్కరు సైంటిస్ట్ లా బిహేవ్ చేస్తాడు. కనెక్ట్ అయ్యారు వాళ్ళు. ఇక్కడ 99% కరెక్ట్ అయ్యారు. బాగుపోతుంది సార్ రాసున్నారా? అయ్యగారు త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నా జీవితం ఆనందమయం సుఖమయంగా ఎరగాలంటే ఏం చేయాలి? పెళ్లి ఆపేయాలరా. ఒరే పెళ్ళం అనేది దోశ లాంటిదిరా, మొగుడు పెనం లాంటోడు. ప్రతి ఒక్కడు దోశ గురించి మాట్లాడతాడే కానీ కాలిపోతున్న పెనం గురించి ఎవడు మాట్లాడు. అందుకే వద్దు మనకి. కట్నం వస్తుంది కదండి? అది కట్నం కాదురా, నీ సమాధికి సహాయం ఇది. అది అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటే పర్లేదండి? ఒరే లవర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ పిల్లలు వస్తే పాతుకుపోతారు, తేడా వస్తే పాతేసిపోతారు. మన కాళ్ళు నేల మీద పడే వరకు అమ్మమ్మ వస్తది, ఆ కాళ్ళు చచ్చిపడే వరకు పెళ్ళాం చేస్తది. అయ్యగారు మొన్న పక్కింటి సుబ్బయ్యం లేచిపోయిందండి. అంటే అమ్మగారు అమ్మగారు అలాంటి వాళ్ళు కాదు. మొన్న నేను ఊరేసుకోబోతుంటే కాపాడిందిరా. చాలా మంచివాడైతే. మంచిదే బొక్క, దాన్ని కొత్త చీరత వేసుకోబోయి అందుకని ఆపింది అది. మన పక్కూరు ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలిచారు, మళ్ళీ అంటే ఓడిపోయాడని డిక్లేర్ చేశారు. ఆ నియోజకవర్గంలో మొత్తం 1,00,000 ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారంట. అమ్మగారు ఎక్కడరా? చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికేదో. నువ్వు చమక్ చమక్ చామ్ పట్టుకో పట్టుకో అంటే చమక్ చంద్రరాజు పట్టుకుంటాడు. ఊర్లో అందరికి న్యాయం చెప్తారు, నాకే ఏమి చేయరు. నాదేముంది, నిమిత్త మాత్రుణ్ణి. నిమిత్త మాత్రుడు అంటే ఏంటండి? నేనేం చేయలేకపోతున్నాను చూసావా, దాన్నే నిమిత్త మాత్రుడు అంట. ఏమండి
నన్ను హీరోయిన్ లాగా ఒక్కసారి ఎత్తి తిప్పురా. ఎత్తి తెప్ప. నిన్ను హీరోయిన్ లాగా పైకెత్తి తిప్పాలంటే కింద స్క్రోలింగ్ చేయాలి. ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయబడును అని. అలాంటివన్నీ మనకెందుకు? పెళ్ళైన కొత్తలో కాపురం ఎలా ఉంటుందో తెలుసా అండి? చేస్తా ఏదైనా చేస్తా అన్నట్టే ఉంటది. కొన్నాళ్ళకి చేస్తాలే, ఇంకొన్నాళ్ళకి ఏం చేస్తాంలే, చివరికి చేసిన జాలే పడుకోండి, ఇలా ఉంటది వ్యవహారం. నైట్ ఎందుకండి లేట్ గా వచ్చారు? అదే జ్యువెలరీ షాప్ ఉంది కదా, అంటే నాకు నెక్లెస్ కొనడానికి వెళ్ళారా? అక్కడే బార్ లో ఉన్న బీర్ దాగి వచ్చేసరికి లేట్ అయింది. మరి ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏంటండి? రాత్రి అంతా నిద్రలేదు కదే. నేను ఊరుకోండి, నేను ఏం చేశానండి? ఏం చేసావో చెప్పనా ఒకసారి? పనాడు ముందు నాకు ఎప్పుడు ఇన్సల్ట్ చేయడం. సర్లేండి రండి, పంచాయతీ టైం అయింది. ఏం పంచాయతీలోరా? టీవీలో పంచాయతీలు వచ్చిన తర్వాత ఈ ఊర్లో పంచాయతీలు చూడటం మర్చిపోయారు జన. నాకేసాడు మంచి. చెప్పండి సమస్యలేంటి? ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు మీరే మాకు సాయం చెయ్యాలండి. మీరు సాయం చేయమని పడినట్లేదు, ఈ నైట్కి ఏదో ఒకటి ఖాయం చేయమని పడినట్టు. ఏమండి, మీ ముందు పెరిగిన పిల్ల ముందు ఇలాంటి మాటలు? నువ్వు నా కాళ్ళ ముందు పెరిగావా? ఎద్దుల బండిలో పుట్టిన కర్రావులాగుంటావు, నువ్వు నా కాళ్ళ ముందు పెరగడం ఏంటి? అయ్యగారు, మా మగుళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారండి. కావాలంటే మా మగుళ్ళు పిలిచి అడగండి. ఎక్కడ నేను తీయలేద్దరా? ఆర్పికి అడిగి 2 ఫ్లేవర్ లాగా ఉన్నారు ఇద్దరు. నువ్వేం చేస్తుంటావురా? సర్కస్ చేస్తూ ఉంటాయండి. అందుకనే ఈ కోతి నాడిస్తున్నావు. నువ్వేంట్రా మొహంలా పెట్టి ఏదో మాట్లాడు. బాబు గారు, రాత్రులు తాగొచ్చి నన్ను కుక్కను బాధినట్టు బాధతాడు బాబు గారు. ఏమనుకున్నావురా? స్త్రీని కొడతావరా నువ్వు? స్త్రీ లేనిదే జబర్దస్త్ ఇంట్రో లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్కి జడ్జిమెంట్ లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్లో పంచులే లేవు. అలాంటి స్త్రీని తిడతారా మీరు? చప్పట్లు కొట్టండిరా. చప్పట్లు. భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలాగుండాలి బాబు గారు? మనం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే గ్లాసు నీళ్లు అడిగితే 3 చెరువుల నీళ్లు తాగించేదేరా భార్య అంటే. అయ్యగారు ఇప్పుడే కదండి ఆడవాళ్ళు పోయారు, మళ్ళీ అన్ని తిడుతున్నారంటే. ఇందాక రోజా గారిని కూల్ చేశా, ఇప్పుడు బాబు గారిని కూల్ చేసి బ్యాలెన్స్ చేశా. మీకు తెలియదు కానీ రాత్రులు నేను బెడ్డ మీద పడుకుంటే వచ్చి బెడ్డ మీద వేయవలసిన పువ్వులు నా మీద వేసి నా కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు బాబు. పడుకున్నావని నువ్వు అనుకుంటున్నావు, పోయావని వాడు అనుకుంటున్నావు. బాబు గారు, రాయుడు గారు, మనలో మన మాట అండి. ఊటీ కొడైకెనాల్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి దీన్ని చూస్తే 3 రావట్లేదండి బాబు. మారితే ఫుడ్ మారిద్ది, బ్లడ్ మారిద్ది. దాన్ని చూస్తే 3 ఎందుకు మారిద్దిరా బ్లడీ ఫుల్. అయ్యగారు, పెళ్ళైన మొదటి రాత్రి నన్ను నలిపేశాడండి. చేసుకున్న అందుకే కదే, నీలాంటిదే కొత్త కొడుకు తడిసిందని అడిచిందంట. రాయుడు గారు, నెల మొత్తానికి లక్షలు మేకప్లకి తగలెట్టేస్తుందండి. అంటే మీ మేకప్ వేసుకోకూడదా? మాకు మేకప్ ఒక్క నెల రోజులు బ్యూటీ పార్లర్ రాకపోతే మీ ఆడాల గతుకులు రోడ్లేనే. ఏవే 2 దెబ్బలు వేసినందుకు వచ్చి రాయుడు గారి కంప్లైంట్ ఇస్తావా? మొన్న పక్కింటి వెంకట్రావు గారితో మాట్లాడావు, నేను ఏమన్నా మాట్లాడానా? అయ్యో, మంగతాయారితో మాట్లాడేటప్పుడు నేను ఏమన్నా అన్నానా? అట్టగైతే పక్కింటి సుబ్బారావు గారితో వేరుసారి మాట్లాడావు. లీలావతి గారిని తీసుకుని టూరింగ్ తీసుకెళ్ళేటప్పుడు నేను ఏమన్నా అన్నానా? ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారుగా, బాగా అడ్జస్ట్ అవుతున్నారు కదా, మీకెందుకు గొడవలు? బాబు గారు, మీరే మాకు న్యాయం చేయాలి. బాబు గారు, మీరే మాకు న్యాయం చేయాలి. నాకు సమస్య మొత్తం అర్థమైంది. పిల్లలను ఏడిపించినందుకు మీ ఇద్దరిని 20 సంవత్సరాలు ఊరి నుంచి బహిష్కరిస్తున్నా. పాపారాయుడు, తీర్పు మార్చు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నెక్స్ట్ స్కిట్ లో నీ క్యారెక్టర్ కోస్తా. బాబు గారు, అయ్యగారు, పెళ్లి కాలేదని అన్నానా లేదో, ఇద్దరినిచ్చారా? అది నీకు కాదు, నీలాంటోడే షాప్కి వెళ్తే గుండు గీచుకుంటే ఖర్చు అవుతుందని చెప్పి బ్రెయిన్ ఆపరేషన్ చెప్పి గుండు గీచుకున్నాడంట. మీ ఇద్దరికి నేను కాపాడతా, మీ ఇద్దరిని. రండి. ప్రెసిడెంట్ గారు. లక్ష్మి, ఏమండి? నీకోసం ఏం తెచ్చానో చూడు. ఊర్లో సమస్యలతో బాధపడుతున్న ఇద్దరిని మన ఇంట్లో ఉంచుకుంటానని చెప్పి తీసుకొచ్చాను. అవునా అండి? స్వీట్ కావాలా, హాట్ కావాలండి? హాటే బెటర్ అనుకుంటా, ఏమంటారు? హాటేనండి. నాకన్నా హాట్ కావాలా? నాకన్నా హాట్ ఉంటే కావాలి.
బాగానే ప్రాక్టీస్ చేసావు ఏంది అట్లా డాన్స్ లో డాన్స్ చేస్తుంటే అలా చూస్తుంటే ఏంటి ఆవిడ? అమ్మో, ఈ ఆడదాని చూపు గూగుల్ మ్యాప్ రెండు ఒకటేనండి. వెళ్ళే వరకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాము. న్యూస్ చదువుకుందాం, ప్రశాంతంగా వెళ్తాం. మనకెందుకు? సుధీర్ కి ఆర్పీకి నోబెల్ శాంతి బహుమతి కావాలంట. ఇప్పుడు మామూలుగా వయసు 30 సంవత్సరాల పైన పడినప్పుడు కనిపించిన ప్రతి ఒక్కడు పెళ్ళెప్పుడు అని అడుగుతున్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వచ్చు మనం. ఏమండి ఈ న్యూస్ కంటే డేంజర్ పిల్లలు. అదిగో ఏం చేస్తున్నారు? ఆన్లైన్ షాపింగ్ లో ఒక అవార్డు బుక్ చేసుకుంటున్నానే, 6 మనకు కూడా వచ్చిందంట. చిచి నా కర్మ, కాలం పట్టి చావట్ల. ఆ పక్కిల్ని చూడండి ఎంత బాగుంటుందో. ఎప్పుడు చూసినా ఆ పక్కిళ్ళు అందంగా ఉందో చూడండి, పక్కింట్లో కారు అందంగా ఉందో చూడండి అంటావే గానీ ఆ పక్కింటి ఆవిడ అందంగా ఉందో చూడని ఇప్పుడు నేను అన్నావా? మిమ్మల్ని చేసుకొని పిచ్చిదానయ్యా. నిన్ను చేసుకుని మాత్రం నేను కలెక్టర్ అయ్యానంటే నేను పిచ్చోన్నే అయ్యా. ఆయన హనీమూన్కి వెళ్ళేటప్పుడు ఎందుకండి గొడవలు? ఈ హనీమూన్ మా మాంగాడండి సగం కట్నమే ఇచ్చాడు, ఇంకో సగం కట్నం ఇవ్వాలంటే హనీమూన్కి వెళ్ళొస్తేనే ఇస్తానన్నాడు. మా నాన్నగారు నన్ను కట్నం అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడండి? నేనెంత అడిగానే, ఒక ప్రైవేట్ స్కూల్లో 2 LKG పిల్లలు ఎంత ఫీజు కడతారో అంత ఇవ్వమని చెప్పా. అదంత ఎక్కువ ఉంటుందని నాకేం తెలుసు. మాదే కాదు, నా తోడలుడి పరిస్థితి కూడా ఇంతే. మొత్తం అందరూ అట్లానే తెచ్చారు. లోపలికి వెళ్ళి కాఫీ తీసుకు వచ్చాడు తోడలుడు. సుబ్బారావు గారు ఏంటండి తలుపేసుకున్నారు? కుక్కలు వస్తాయనా? కానీ ఏం ప్రయోజనం అండి, తలుపు తట్టి మరీ లోపలికి వస్తున్నాయి. ఏంటి మీరు ఇలా వచ్చారు ఇంతకీ? మేము కూడా కాశ్మీర్కి హనీమూన్కి వద్దాం అనుకుంటున్నాం. హనీమూన్ అనేది చాలా పవిత్రమైన పదం రా, అది నీ నోటి నుంచి పలికి దాన్ని అపవిత్రం చేసేవరా. చీచి, ఈ పిల్లలు ఎలుకలు ఇంట్లోనే తిరుగుతుంటాయి. ఇదేంటి విచిత్రంగా ఉంది, మీ ఇంట్లో ఎలకని చూసి పిల్లి భయపడుతుంది. ఎలకను మా ఆవిడ పెంచింది, పిల్లిని నేను పెంచా. మీ ఆవిడ చాలా తెలివైనలా ఉందండి. మామూలు తెలివైంది కాదు, కాఫీలో చేమ పడితే చేమను తీసేయకుండా చేమల మందు కలిపిస్తుంది, అంత తెలియదు. ఏంటి చెల్లమ్మా, ఎలా జరుగుతుంది మీ కాపురం? ఆనందంగానే ఉందిలేండి. కొత్తలో ఆనందంగానే ఉంటది, కొన్నాళ్ళకే ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానికే అని నీకే అనిపిస్తది. సర్లే గానీ మీరు బానే ఉన్నారు కదా? పైకి బాగానే ఉంటాంరా. మా నాన్న కోట నరసయ్య ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు, ఏంటి? అమృతం తాగిన వాడు దేవుడు, విషం తాగిన వాడు మహాదేవుడు, విషం తాగి అమృతం తాగినట్లు నటిస్తాడే వాడే పతిదేవుడు. పతిదేవుడు పదండి వెళ్దాండి. కాశ్మీర్ కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నయ్యేడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. ఏంటి అలా చూస్తున్నారు? కాశ్మీర్ లో చందమామని చూస్తున్నానే. అంటే అంటే అనసూయ డెమో కోసం పెట్టే బొమ్మ లాంటిదే, చూడగానే కొనాలనిపిస్తుంది. మరి నేను? నువ్వు ఒరిజినల్ బొమ్మ, ఇంటికి తీసుకెళ్ళాక తెలుస్తుంది అసలు ఇందాక చూసింది మనం ఇదేనా అని. అనండి అనండి, నన్ను తప్పు నుంచి అందరిని పొగుడుతారు. ఎందుకు? వాళ్ళు వదిలేసారు, వాళ్ళు కూడా పొగడండి. ఆర్పి అన్నేసి 3 పంచలకు వాళ్ళకి పొగడతల మీద నమ్మకమే పోయింది. రైట్ రాండి, చూడండి రా కాశ్మీర్ లో వింతలు చూడండి రా. ఇది కాశ్మీర్ లో అతి పవిత్రమైన సరస్సు. ఇక్కడ మనం 1 రూపాయి వేసి ఏమన్నా కోరుకున్నాం అనుకో జరిగిపోద్ది. ఇప్పుడే కదా స్వామి కోరుకుంది, అప్పుడే కరుణించావా? కోరిక అంత ఫాస్ట్ గా ఓవర్ చేయకండి, పెద్ద లోతు లేదు, పైకి లాగండి. లోతు లేదా ఓరి అమ్మ. అక్కయ్య గారు మనం ఫోటో దిగుదాం రండి, ఫోటో తీయండి. రెడీ? ఏమండి కొద్దిగా జూమ్ చేయండి. వద్దులేవే. ఎందుకండి? జూమ్ చేస్తే మరి జూలో ఉన్న జంతువులన్నీ కనపడతాయి మీ ఫేసుల్లో. ఏంటి గురుగారు, మా ముగ్గురికి ఒకటి తీయండి. ఫోటో ఎందుకులే కానీ వీడియో మోడ్ లో పెడతా, నువ్వు చేసే విన్యాసాలన్నీ చేయరా. ఇద్దరు కనపడితే చాలు, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి పొనకం వచ్చేస్తుంది వీడికి. చూడండి యాపిల్ చెట్టు. కాశ్మీర్ అంటేనే యాపిల్స్. ఇక రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ దూరంగా ఉంటది తెలుసా? డాక్టర్ గారి భార్య తింటే ఆయన దూరంగా ఉంటదా? ఈ కాయలు చెట్లు ఇవి చూసి ఎంజాయ్ చేస్తా. చెట్లో కాయలు బాగానే కాసాయి, కడుపునే కాయ కాయలేదు. స్వామి అన్నిటికీ డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్లు ఇచ్చావు, ఆ పిల్లలను డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్ కూడా ఒకటి స్వామి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఆవిడకంటే ముందు నాకే వాంతులు కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు, దానికన్నా ముందు వాంతులు నాకే రావాలి. ఇంత ఎందుకు కంగారు పడతారు? ఇద్దరు ఒకరు ఎదురుగా నుంచొని ఫేసులు చూసుకోండి, ఆటోమేటిక్ వాంతులు అవుతాయి. అమీర్పేటలో మా కోర్సే జాయిన్ అవ్వండి పాంప్లెట్లు పంచే వాళ్ళగా ఉన్నారు, మీరు టెర్రరిస్టులు ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? టెర్రరిస్టులు భయంలో కూడా బంధాలను కోరుకుంటున్నారు నువ్వు. నీ
మాటల తర్వాత అందరూ నేల మీద పడుకోండి. ఒక్కసారి ఫ్రీజ్ అండి. స్కిట్ సౌలభ్యం కోసం వీళ్ళంతా తెలుగులోనే మాట్లాడతారు, మీరేం అనుకోకండి ప్లీజ్. మాటలాపి ఫస్ట్ మీలో ఎవరు ప్రాణత్యాగం చేస్తారో తెలుసుకోండి. ఏమండి త్యాగం అంటే ఏంటండి? ఏం లేదురా, నువ్వు ఒక కొత్త వీడియో డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు స్పేస్ లేక పాత వీడియోలన్నీ డిలీట్ చేయాల్సి వస్తుంది కదా, దాన్నే త్యాగం అంటారా? నన్ను చూస్తే నీకు టెర్రర్ పుట్టింది కదా. ఒక్కసారి మిర్రర్ లో చూసుకుంటే మీకు కూడా పుట్టిద్ది. వీళ్ళు మాటిని ఇలా లేరు. బెల్ట్ పంపులు కట్టండి రా చూడాలా. ఆ మరుగుతున్న టీ తాగొద్దాం రండ్రా. కమాన్. హలో హలో అల్లుడు, హనీమూన్ ఎలా జరుగుతుంది? ఓరి నీ హనీమూన్ తగలయ్యా, ఈడెవడో మాకు టైం బాంబులు పెట్టారా? అవునా, నువ్వేం టెన్షన్ పడకు. మరి నువ్వు అడిగిన సగం కట్నం క్యాన్సిల్ చేసుకుంటే 5 నిమిషాల్లో విడిపిస్తా. ఓరి ఇప్పుడు కట్నం కూడా ఎందుకురా, నాకు రూపాయి కూడా వద్దు. ముందు వీళ్ళ చేత విడిపించడానికి దండం పెడతా. ఓకే కమాన్ కమాన్ కమాన్. గడ్డ ఊడిపోయింది. మాకు రావాల్సింది మాకు వచ్చింది. ఈ బాంబులు తీసేయండి, తీసేయండి మొత్తం. ఓ ఈయన నా మావయ్య. ఒరే మామయ్య, సాంబార్ చాకోబార్ ఏం కాదు. ఏంట్రా ఇది? ఏం లేదు అల్లుడు, నువ్వు అంతమానం కట్నం 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 అని పీక్కు తినేస్తున్నావు. నీ నాటకం ఆడేను అల్లుడు. అమ్మా ఈ ఇంటికి నేను పెద్ద అన్నయ్యని. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎలా పెంచానో మీరే చూడండి. రాముడు అడవికి వెళ్ళేనా, నువ్వే అన్నయ్య ఉండుంటే యేసు సిలువ మోసేనా, నీకే తమ్ముడు అయ్యుంటే. కెమెరామెన్ ఫోటో తీ. అదేంటి ఫోటో తీస్తుంటే వాళ్ళంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? మరి ద్వాపర యుగం కలియుగం కలిసి ఫోటోలు దిగుతుంటే ఎవరైనా ఆశ్చర్యంగానే చూస్తారన్నయ్య. రే తమ్ముడు, అన్నయ్యని పట్టుకుని ఏంట్రా అయ్యి? నాన్న తర్వాత నాన్నంతటి వాడిని అన్నయ్య అంటారు. నాన్నే వీడి తర్వాత ఉంటే ఏమంటారు? ఏంట్రా జోకులు అద్దు పొద్దు లేకుండా? షెడ్యూల్ అయిపోగానే చెక్కులు తీసుకోవడానికి మీకు లేని హద్దు జోకులేయడానికి నాకెందుకు అన్నయ్య? రే తమ్ముడు, అన్నయ్య చిన్నప్పటి నుంచి మనల్ని ఎలా పెంచాడు రా, అలాంటిది అన్నయ్యని పట్టుకుని పొగడాలే కానీ ఆ మాటలేంటి? ఆడియో ఫంక్షన్ లో యాంకర్లు హీరోలను పొగిడినట్టు నిమిషానికి ఒకసారి పొగడాలంటే నా వల్ల కాదు. సైన్స్ కూడా అందని మానవుడిని ఆది మానవుడు అంటారు. ఆ ఆది మానవుడికి కూడా అందని మానవుడే మా అన్నయ్య. చాలు దెప్పు పడుతున్నావు అని మాకు అర్థమైంది. ఒరే, మన 10 ఎకరాల మెట్ట భూమిలో ఇత్తనాలు జల్లమన్నాను జల్లేవా? అది చెప్పక వాడికే చెప్పావా అన్నయ్య? ఏంట్రా తమ్ముడు 10 మందిలో ఆ మాటలో? మాటలదేముంది అన్నయ్య, 10 లక్షల మంది నువ్వు ఆడిన ఆటలే చూశారు. మామూలుగా మనందరం కష్టపడి ఒక స్థాయికి వచ్చాం, వీడు ఒక్కడే సుఖపడి ఒక స్థాయికి వచ్చాడు. సర్లే, నాన్నగారికి నమస్కారం చేసుకుందాం పదండి. తిప్పండి నాన్నగారిని. ఎవడి నాన్న? తండ్రికి తగ్గ కొడుకులా? నాన్నగారులాగే మనం బ్రహ్మచారులాగా ఉండిపోదాం. నాన్నగారు బ్రహ్మచారి అయితే మనం ఎలా పుట్టాం అన్నయ్య? దొంగ బాబాలకు కూడా బెంబేలు ఎత్తిచ్చే మహిమలు ఆయనలో ఉన్నాయి. నాన్నగారి పోలికలన్నీ నాకే వచ్చి అంటావా? స్పష్టంగా వచ్చినాయి, ఏ మాత్రం తేడా లేదు. నాన్నగారికి నాకు తేడా ఏమీ లేదా? చిన్న తేడా ఉంది. ఆయన కెమెరా ఉంటే ఏ పని చేయడు, నువ్వు కెమెరా ఉంటే తప్ప ఏ పని చేయవు. ఆపండి అధిక ప్రసంగం. మనం నిగ్రహంగా ఉండాలి. అరే నిగ్రహం అంటే ఏంటి? మనకు కావలసిన వీడియోలు అందుబాటులో ఉన్న సత్యనారాయణ వీడియోలు చూడడాన్నే నిగ్రహం అంటారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. మనం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులాగా ఉండిపోదాం. ఈ బ్రహ్మచారి లైఫ్ కి పెళ్ళైన వాళ్ళ లైఫ్ కి తేడా చాలా తేడా ఉందిరా. ఈ లైఫ్ లో మసాజ్ పార్లర్కి వెళ్తే మసాజే చేయించుకుంటాం, ఆ లైఫ్ లో మసాజ్ పార్లర్కి వెళ్తే గోళ్లు తీయించుకుంటాం. ఈ లైఫ్ జబర్దస్త్ కామెడీ షో లాంటిది. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఆనందంగానే ఉంటది. సరే, ప్రమాణం చేయండి. రండి. ఆడది కనిపించినా మనం ఆగ్రహంగా ఉండకుండా నిగ్రహంగా ఉంటాం. నీకు ఇంకో విషయం చెప్పాలరా, ఆడది టచ్ చేసినా సరే మనలో చలనం ఉండకూడదు. మీలో అంటే నిజంగా ఉండదు కాబట్టి ఏమైనా చెప్తారు, మాలో కూడా ఉండకూడదు అంటే ఎలా అండి? ఇది బాడీ చూసావా ఎంత వేడిగా ఉందో? గుడ్డేస్తే ఆమ్లెట్ అయ్యేలా ఉంది.
ఓకే నిగ్రహం అంతే కదా నిగ్రహం అంటే ఉందాం పదండి ఏం చేస్తాం ఎవరైనా మేలుకొని ఉన్నారా ఎవరు ఆడగొంతుకి అన్నయ్య నువ్వు నిగ్రహం అని మరీ ఊపిరి పట్టుకు రేపు ఊర్లో నీ విగ్రహం పెట్టాల్సి వస్తుంది మాట్లాడు వాళ్ళతో ఎవరు మీరు ఇక్కడ ఒక స్థలం కొందామని వచ్చాం ఇంతకీ మీ పేర్లేంటో నా పేరు గీత లత లలిత ఇంతకీ మీ పేర్లేంటి ఈయన చలపతి నేను దళపతి ఈడు పశుపతి అఘోరాధిపతి ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం మీరు లోపలికి వెళ్ళండి మమ్మల్ని ఆశీర్వదించండి ముసలి వాళ్ళని గౌరవించడం వాళ్ళ సాంప్రదాయం అనుకుంటా నిగ్రహం ఓకే నిగ్రహం ఓకే జాగ్రత్తగా ఉండండి ఏంటి రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో రాజుగారు నిగ్రహం నిగ్రహం అంటే పూజ చేశాను అందుకని మీరేంటండి అలా చూస్తున్నారు అదే పూజకు పనికిరాని పువ్వుతో పూజ గురించి మాట్లాడుతుంటేను మా అమ్మగారిని తక్కువ చేసి మాట్లాడొద్దు ఆవిడ ఎంత రిచ్చో మీకేం తెలుసు మీ అమ్మగారే కాదు మా అన్నయ్య గారు కూడా రిచ్చే ఆ జుట్టులో వెండి పళ్ళల్లో బంగారం కిడ్నీలో అమూల్యమైన రాళ్ళు కడుపులో అనంతమైన గ్యాసు ఒక రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ ప్యాకేజ్ మొత్తం మా అన్నయ్యలోనే ఉంది తప్పుగా చెప్పాను అన్నయ్య తప్పుగా చెప్పడం ఏంటి ఎప్పుడు చెప్పినట్టే చెప్పావు కొత్తగా ఏం చెప్పు లోపలికి వెళ్ళండి ఏంటో అన్నయ్య అన్ని కోపం మీద ఉన్నాడు ఏమిటో ఈ బొట్లు గిట్లు అంటే మన రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో తమ్ముడు శీతాకాలం కదా మొహం పగిలినట్టుంది ఆ క్రీమ్ ఇలా తీసుకురా ఆ క్రీములు చలికాలంలో పగుళ్ళకు మాత్రమే పుట్టుకతో వచ్చిన పగుళ్ళకు పనిచేయవు అన్నయ్య ఒక్కడో చాలరా నా జీవితం నాశనం అవడానికి అదే మీరు ఏదో అడిగితేను సర్లే యోగానా రే తమ్ముడు అది వచ్చిందిరా నువ్వు డీల్ చేయరా నువ్వు ఉండగా నేను డీల్ చేయటం సాయి కుమార్ కి రాజశేఖర్ చేత డబ్బింగ్ చెప్తున్నట్టు ఉంటదిరా నువ్వు వెళ్ళు ఏమండి ఏం చేస్తున్నారు లావుగా ఉన్నాను కదండి సన్నంగా అవ్వాలని యోగా చేస్తున్నాను మిమ్మల్ని ఎలాగన్నా సన్నంగా చేసే బాధ్యత నాదండి నిజమా అవునండి రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో ఏమండి మీరు అదే పనిగా అటు ఇటు తిరక్కండి ఆ కెమెరాలో మీరు క్యాప్చర్ అవ్వట్లేదంట ఎడిటింగ్ వాళ్ళు ఏదో ఆత్మ తిరుగుతుంది అనుకుని భయపడుతున్నారు మీరు అలా అనకండి నాకు మీరు ఇలా అనకండి ఆ సవరం ఊడిపోతాను భయంగా ఉంది మాకు సరేగానండి మీ పెద్దన్నయ్య ఏమో మా పెద్దక్కని చూసుకున్నాడు మీ చిన్నన్నయ్య ఏమో మా చిన్నక్కని చూసుకున్నాడు మరి మిగిలింది మన ఇద్దరమే రండి రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో ఏంట్రా పనులు అంటే ఏదో మన నిగ్రహం నీరు కారిపోయేలాగా ఉంది నాన్నగారి ఫోటో తీసుకొని బయలుదేరదాం పదండి వాళ్ళు ఉన్న చోట ఉండకూడదంటావా ఉండకూడదని చెప్తున్నాను కదా నిగ్రహం నేను నిగ్రహం తగలక సరే వెళ్దాం పదండి తీసుకోండి డాడీ ఫోటో నేను పట్టుకుంటాను మీరే పట్టుకోవాలి మీ పోలికలే కదా డాడీకి డాడీ ఏదో వీలునామా రాసిపోయాడు రా ఏంటి చూడు మీరు నాలాగా బ్రహ్మచారులాగా ఉండకుండా పెళ్లి చేసుకోండి అప్పుడే నా ఆస్తి మొత్తం మీకు దక్కిద్ది అది కూడా నేను పుట్టినరోజు కరెక్ట్ గా రాత్రి 10 కల్లా చేసుకుని ఉండాలంట టైం లేదురా వాళ్ళ ముగ్గురిని ఏమండి మేము మొత్తం వినేసాం ఆస్తి కోసం మనం పెళ్లి చేసుకుంటారా మీలాంటి వాడిని చేసుకోవడం కంటే ఈ పనివాడు చేసుకోవడం ఎంతో బెటర్ అది కాదండి మేము మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం టైం దాటిపోయింది అయినా పర్వాలేదు ఆస్తి మంద కాకపోయినా మనం నిగ్రహంగా ఉందాం నువ్వు అలాగే ఉండరా నీ నిగ్రహం వల్లే కదా ఇదంతా జరిగింది ఏంటి డాడీ ఎంత తప్పు చేసావో తెలుసా నువ్వు ఆయన తప్పు అడగటం గురించి ఎలా ఉందో తెలుసా అయ్యేసి రామగోపాల్ వర్మకి చెప్పాడంట నోటిని అదుపులో పెట్టుకోమని ఈ పరిస్థితుల్లో ఏంటా పాల బుగ్గ ఇక్కడ పట్టు అది పాల బుగ్గ కాదు పాలిచ్చే గేదె బుగ్గ ఇంకొక ముద్దు ఇక్కడ పెట్టు అక్కడ పెడితే సెన్సార్ కట్టు నీ ఆత్రము తగ్గించవే నా మీద ఒట్టు ఐ లవ్ యూ అనసూయ నేనేమడిగినా ఎవరండి ఇంత లావుగా ఉండడం వల్ల నాకేం ఉపయోగమే లేదా ఎందుకు లేదు ఎడిటర్ ఎంత ట్రై చేసినా నీ క్యారెక్టర్ కట్ చేయలేడు అదొక్కటే ఉపయోగం రాత్రి పక్కింట్లో దొంగలు పడ్డారండి తెలుసులేదే
నాకు తెలియక అడుగుతాను, పక్కింట్లో కుక్కకి ట్రైనింగ్ ఇచ్చారండి. అది పేపర్ వేస్తే పేపర్ తెస్తుంది, బాల్ వేస్తే బాల్ తెస్తుంది. అలాగే దొంగ వస్తే చాచిరెడ్డి తెచ్చింది, ఇవాడు మొత్తం దోచుకొని వెళ్ళి. అయినా దొంగిలించుకున్నవాడు ఎప్పటికైనా పశ్చాత్తాపడతాడే. మీకెలా తెలుసండి? పెళ్లికి ముందు నీ మనసు దొంగిలించా, ఇప్పుడు పశ్చాత్తాపడట్లా? అయినా మీ ముందు నేను ఎప్పుడు వినయంగా ఉంటాను కదండి. ఒంగోలు కొత్త కూడా పొడిచే ముందు కాస్త వెనక్కి అది వినయం అనుకుంటే మనం ఎలా? నువ్వు లోపలికి వెళ్ళు, నేను చూసుకుంటాం. పెళ్లికి ముందు పెళ్ళాం అనేది ప్రతి ఒక్కరి డ్రీము, కానీ పెళ్లి అయిన తర్వాత అర్థమైతే డ్రీము కాదు, జెండు బావం అని. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అండి దిండు పట్టుకొని అటు ఇటు దొర్లుతూ మంచం మీద కింద పడేవాడి, దెబ్బలు తగిలి. ఈ దెబ్బలు ఎందుకు అని చెప్పి పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు దానికంటే ఎక్కువ దెబ్బలు తగులుతున్నాయి. మావా పెళ్ళి ఇన్నేళ్ళు అయింది, ఇంకా మీ ఆవిడ్ని డార్లింగ్ బుజ్జి అన్నావు. మీ ఆవిడండి అంత ఇష్టం అంటారా నీకు? ప్రేమ బొక్క లేదని మావా, నాకు చిన్న డౌట్ రా. మన మనసులో మన పిల్లలు ఉంటారు, వాళ్ళ మనసులో ఎవరుంటారా? ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ లో ఎగ్ ఉంటది, ఎగ్ ఫ్రైడ్ రైస్ లో చికెన్ ఉంటదా? ఉండదు. ప్రేమ ఓకేనా? ప్రేమ అయితే ఓకేరా. ఇప్పుడు ప్రేమ అనేది పెన్సిల్ తో రాయటం లాంటిదిరా, అంటే చెరిపేయగానే చెరిపోయిపోతుంది. పెళ్లి పెన్నుతో రాయటం లాంటిది, చెరిపేయటాలు ఉండవు, చించిపేయటాలే. ఇంకేంటి, టీ కాఫీలు ఏమైనా తాగుతారా? ఏదో ఒకటి తెప్పించరా, అడ్జస్ట్ అయిపోతాను. అడ్జస్ట్ అయిపోతావా? నీలాంటోడే చెన్నైలో నీ లవర్ వేరే వాడితో తిరిగిందంటే హైదరాబాద్ లో ఎవరితో తిరగలేదు కదా, అడ్జస్ట్ అయిపోయాడంట. పక్కూరులో రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది, వెళ్ళి కుమ్మేసొద్దాం. రికార్డింగ్ డాన్స్? మీరు బలండి. అబ్బా ఈ ఎండలేంట్రా బాబు, ఏ వజాను ఉన్నాయి. అవునరా బాబు, బట్టలు ఉతికిన వెంటనే ఆరిపోతున్నాయి, వేసుకున్న వెంటనే తడిసిపోతున్నాయి. ఏంటి ఓనర్ ఈడా? మనం ఏం చేయని అవసరం లేదు, అన్ని చేసి ఉంటాడు. ఏమారనా? నీ పేరేంటి? ముత్యం. నిత్యం అదే పనిలో ఉంటావుగా? గ్రామ ప్రజలారా, ఈ కార్యక్రమం ఇక్కడ మొదలవడానికి కారణం మన గ్రామ ప్రెసిడెంట్ గారు. ఈయన 99వ పుట్టినరోజు సందర్భంగా వాడిని కొంచెం కథలో మనం చచ్చాడు అనుకుంటున్నారు చూసేవాళ్ళు. మీరు ఎంతసేపు నుంచో ఎదురు చూస్తున్నా మా ముద్దు గుమ్మలు వచ్చేస్తున్నారు. మాకేమిస్తా? నీకు పింఛను ఇస్తా, నీకు ఫేస్ క్రీమ్ ఇస్తా. ఒరే ముద్దు గుమ్మలన్నా ఈ ముదిరిపోయిన గొబ్బెమ్మలాగా ఉన్నాయి. ఏమని ఏం మాట్లాడుతున్నారు? మొన్న మీ ఇద్దరం సినిమాలో హీరోయిన్ కింద బుక్ అయ్యాను తెలిసిన. ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితమనే దానికి న్యాయం చేస్తున్నారు అన్నమాట మొత్తానికి. ఏమండి మేము డాన్సర్లమే కాదు, మిమిక్రీ కూడా వచ్చు. 80 సంవత్సరాల బామ్మ మాట్లాడితే ఎలాగుంటుందో మిమిక్రీ చేయనా? దానికి మిమిక్రీ అవసరం లేదు, నువ్వు మామూలుగా మాట్లాడు, అలాగే వస్తుంది. మీద పడకండి, మీద పడకండి. అసలు ఎవడైనా కదిలాడరా ఇక్కడ? నువ్వు మీద పడకన్నా ఎవడు కదిలాడు? ఏది ఈ పాడ మీదకి వెళ్ళేదానికి మళ్ళీ మీదకా? చింతామణి, నువ్వు దాని మీద కూడా ఎగబడ్డావు అంటే నువ్వు ఎంత కరువు పట్టున్నావు అర్థం. ఒరే నీకు అక్క చెల్లెలు లేరు? నువ్వు అడగాల్సింది అక్క చెల్లెలు లేరు కాదు, నీకు అమ్మమ్మ పెద్దమ్మ లేరా అని అడగాలి. ఏంటక్క వీడి గోల? మీరు అందంగా అవటానికి చాలా వైద్యాలు చేయించుకున్నారు కదా, నీకెలా తెలుసు? వైద్యం వికటించినట్టు కనపడుతుందిలే. ఇప్పుడు మీ అందరి కోసం గుడివాడ వెళ్ళానంటూ వచ్చేస్తున్నారు మా చామంతి. చామంతి అబ్బా ఎన్ని ఊర్లు తిరిగే ఏదో కావాలంటారు, ఏం కావాలి? రిటైర్ కావాలి. మూడేటే నా కాలు గజ్జి కట్టాను, మళ్ళీ గజ్జి కట్టనా? ఎండ కళ్ళు తిరగకుండా తాయెత్తు కట్టుకో. మరి ఫస్ట్ పార్ట్ అయిపోగానే మన ప్రెసిడెంట్ గారి పొలంలో మొలకలు వచ్చినాయి. దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులచిన లేదంటే. ఇప్పుడు మీ అందరి కోసం పుట్టింటోళ్ళు తరిమేశారంటూ వస్తున్నారు మా చామంతి పూబంతి. ఇలాంటి ఫేసులు తరిమేకి ఏం చేస్తారు? ఏంటో తరిమేస్తారు మిమ్మల్ని. ఏమంటే మా పెట్టుకుంటాను ఊర్లో
బిట్రగుంట గువ్వ అంటారు తెలుసా? సముద్రం నుంచి కొట్టుకొచ్చిన గవ్వలాగా ఉంటుంది. అది కాదు, నువ్వు ఉండవా? ఇదిగా ఇప్పుడు దాకా ఈ డ్రెస్ లో నన్ను చూశారు, ఇప్పుడు మీకోసం నేనేం వేసుకోను? షుగర్ టాబ్లెట్ వేసుకో. 11 గంటలకి మా అసలైన కార్యక్రమం జరుగుతుంది. చామంతి ప్రెసిడెంట్ గారి పొలం పురుగులు పడి చచ్చిపోయింది పాటకి. సమాధి చేస్తూ